క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఎటువంటి అంధకారపు జీవితంలో ఉన్నావు? నీ జీవితంలో ఏ విషయంలో అంధకారం అలుముకొని ఉంది? ఈనాడు అంటున్నాడు యేసయ్య, నా వెలుగుతో, నా నిత్య జీవపు వెలుగుతో నేను నిన్ను నింపాలి అని ఆశపడుతున్నాను అని పలుకుతున్నాడు. ఏ వ్యక్తి అయితే మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా యేసు ప్రభువును తన జీవితంలోనికి ఆహ్వానించుకుంటాడో, యేసు ప్రభువును తన జీవితంలోనికి స్వీకరిస్తాడో, అటువంటి వాడు నిజమైన వెలుగైనటువంటి క్రీస్తుని స్వీకరిస్తాడు. అట్టివాడు ఇంకా అంధకారంలో బ్రతకడు, అట్టివాడు ఇంకా చీకటి జీవితాన్ని జీవించడు. దేవుని వెలుగు బిడ్డగా, వెలుగు కుమారునిగా జీవిస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, 1930వ సంవత్సరంలో ఇదిగో జాక్ ఫెష్ అనేటువంటి చిన్నారి పిల్లవాడు ఫ్రాన్స్ దేశంలో జన్మించాడు. 1930వ సంవత్సరంలో జాక్ ఫెష్ పిల్లవాడు ఒక ధనవంతమైన కుటుంబంలో జన్మించాడు. వ్యసనాలు, విచ్చలవిడితనం, సుఖవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. తాగుడు, చెప్పకూడనటువంటి పాపాలు, భయంకరమైనటువంటి డ్రగ్స్కి బానిసైపోయాడు. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి, శ్రమ లేకుండా డబ్బులని కొట్టేయాలి అనేటువంటి దానికి అలవాటు పడి ప్రియులారా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకి, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను చేయటం ప్రారంభించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అతను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఫ్రాన్సు దేశము, యూరప్ దేశంలో ఉన్నటువంటి తాహితి అనే ద్వీపానికి వెళ్ళి అక్కడ విచ్చలవిడిగా జీవించాలి, ఇంకా ఎంజాయ్ చేయాలి శారీరక సుఖాలతోటి, ఇంకా ఈ మాదక ద్రవ్యాలతోటి, స్త్రీలతోటి సుఖించాలి అనేటువంటి విపరీతమైన ధోరణితో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడటం ప్రారంభించాడు. ఒక రోజున ఇదే విధంగా ప్రియులారా 1954వ సంవత్సరంలో తనకి 24 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక ఇంటిలో దోపిడీ చేస్తుండగా, ఒక ఇంటిలో దొంగతనం చేస్తుండగా తెలుసుకొని పోలీసులు అతను అనుసరించారు. ఇతను తనతోటి గన్ పెట్టుకున్నాడు, పిస్తోల్ పెట్టుకొని ఆ వచ్చినటువంటి పెద్ద పోలీస్ ఆఫీసర్ని తన దగ్గర ఉన్నతోటి గన్నుతోటి బెదిరించాలని కాల్చాడు. దురదృష్టం ఏంటంటే ఆ బుల్లెట్ ఆ పోలీస్ ఆఫీసర్ యొక్క ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంది, చనిపోయాడు. ఇదిగో జాక్ ఫ్రెష్ని పట్టుకొని చెరసాలలో వేశారు. నేరం నిర్ధారణ గావించబడింది. ఉరి శిక్ష అంటే మరణశిక్ష. ఈ విధంగా కాకుండా ఆ రోజులు గెలటిన్ అనేవాళ్ళండి, ఒక కోసు పదునైనటువంటి ఒక రంపం ఆ మనిషిని తలకాయ కింద పెట్టి అలా వేసేవాళ్ళు తెగిపోయేదండి మొండెం. ఆ యొక్క శిక్షను విధించారు. చెరసాలలో, జైలు గోడల మధ్యలో ఒకలాంటి ద్వేషంతో, పగతో, కోపంతో రగిలిపోయాడు. శాంతి లేకుండా, సమాధానం లేకుండా బ్రతకటం ప్రారంభించాడు. ఒకానొక సందర్భంలో ఆ విధంగా ఉంటుండగా తనకు బైబిల్ పరిచయం అయింది, యేసయ్య జీవితం పరిచయం అయ్యింది. ప్రియులారా, అప్పటి వరకు కూడా గురువులను కలవడానికి, ఫాదర్స్ని కలవడానికి ఇష్టం లేనటువంటి ఈ వ్యక్తి, వ్యసనాల బారిన పడ్డ ఈ వ్యక్తి, హత్య చేసిన ఈ వ్యక్తి ఒక్కసారిగా దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ప్రారంభించి పరిపూర్ణంగా మారిపోయాడు. హృదయ పరివర్తన చెందాడు, పశ్చాత్తాపపడ్డాడు. తాను హత్య గావించినటువంటి ఆ కుటుంబాన్ని దగ్గరకు రప్పించుకొని వాళ్ళ కాళ్ళు గడిగి క్షమాపణ అడిగాడు. ఇదిగో నన్ను మన్నించండి, నన్ను క్షమించండి, ఇదిగో నన్ను మన్నించండి అని కన్నీటితో వేడుకున్నాడు. హృదయ పరివర్తన చెందాడు. ఇక తన జీవితమంతా కూడా అంతకుముందు ద్వేషంతో, పగతో, విచ్చలవిడితనముతో, వ్యసనాలతో జీవించినటువంటి వాడు ఇప్పుడు బైబిల్ చదవటం, దివ్య బలి పూజలో పాల్గొనటం, ప్రార్థన చేసుకోవటం, దేవునితో అంకితమై జీవించటాన్ని ప్రారంభించాడు. ఇతరులకి జైలు గదుల గోడల మధ్యలో సహాయం చేయటం ప్రారంభించాడు.
పరిపూర్ణమైన మారు మనసును పొందుకున్నాడు, హృదయ పరివర్తన చెందాడు. తన పాపాల కొరకై వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించాడు. పశ్చాత్తాపముతో రగిలిపోయాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన రాసుకున్నాడండి. ఆ రోజు నుండి ఒక డైరీ తెరుచుకొని ఆ యొక్క డైరీలో ఈ విధంగా రాసుకున్నాడు. ఏమిటి అంటే, ఒక్క క్షణములో దేవుడు నన్ను తాకాడు అని నాకు అర్థమయ్యింది. దేవుడు నన్ను తాకాడు, నన్ను మార్చాడు, సమూలంగా మార్చాడు అనని అతను రాసుకున్నాడు. ప్రియులారా, నేను ఇప్పుడు మీతో చెప్పేటువంటిది కాకమ్మ కథలు కాదు. మీరు నెట్లోకి వెళ్ళండి, ఇంటర్నెట్లోకి వెళ్ళి జాక్ ఫెష్ అనే పేరు కొట్టి, ఆయన ఇప్పుడు దైవ సేవకుడు, సర్వెంట్ ఆఫ్ గాడ్, పునీతుడు కాబోతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక మారు మనసు పొందిన తర్వాత ప్రియులారా, నిరంతరం ప్రార్థన, పశ్చాత్తాప క్రియలు, పవిత్రమైన దివ్యబలి పూజలో పాల్గొనడం. జైలులో కూడా దివ్యబలి పూజ ఉంటుందండి పాశ్చాత్య దేశాలలో. ఇక ప్రియులారా, తన యొక్క జైలు గదిని దేవాలయముగా, ప్రార్థనాలయముగా మార్చివేశాడు. ప్రార్థనలతో, వేడుదలతో, కన్నీటితో తన పాపపు జీవితాన్ని కడిగి వేసుకున్నాడు. అయినా కానీ అతను ప్రియులారా, తన 27వ ఏట, తన 24వ ఏట హత్య చేశాడు. 27వ ఏట 3 సంవత్సరాల తర్వాత గులిటాయిన్ తోటి అతనిని చంపటానికి సిద్ధం చేశారు. అతను మరణించటానికి 5 గంటల ముందు కూడా అతను చాలా సంతోషంగా ఉన్నాడు. తనలో భయం లేదు ఇప్పుడు, తనలో మరణం అంటే భయం లేదు ఇప్పుడు, సంతోషంగా ఉన్నాడు. ఏది ఆ సంతోషం? మాదక ద్రవ్యాల ద్వారా వచ్చే సంతోషం కాదు, విచ్చలవిడి జీవితం ద్వారా వచ్చే సంతోషమే కాదు. ఆ నిజమైన వెలుగైనటువంటి, ఆ నిజమైనటువంటి లోకానికి వెలుగైనటువంటి ఆ యేసు భగవానుడు ఇచ్చేటువంటి, ఆ నిజమైన దేవుని వెలుగైన క్రీస్తు ఇచ్చేటువంటి సంతోషముతో నింపబడ్డాడు. ఆయన ఏమని రాసుకున్నాడో తెలుసా ప్రియులారా? నేను ఇంకొక 5 గంటల్లో యేసు ప్రభువును కలుసుకోబోతున్నాను. తన మరణానికి 5 గంటల ముందు సంతోషంగా తాను రాసుకున్నాడు. నేను ఇంకొక 5 గంటలలో నా యేసయ్యని కలుసుకోబోతున్నాను, అంటే మరణం పాలు కాబోతున్నాను. తన మరణాన్ని కూడా అంత ఆత్మీయంగా స్వీకరించే స్థితికి చేరుకున్నాడు ఆయన. ప్రియులారా, ఈ జాక్ ఫ్రెష్ అనేటి వ్యక్తి, ఇతను చనిపోవటానికి ముందు కొన్ని ఆధ్యాత్మికమైన రచనలు చేశాడు. అవి ప్రపంచాన్ని మార్చివేశాయి, ప్రపంచాన్ని ఆలోచింపజేశాయి. ప్రపంచంలో ముఖ్యంగా యువతీ యువకులలో ఎంతో మార్పును తీసుకొచ్చాయి. ఎంతోమంది ఆయన రచనలు చదివి మారు మనసు పొందుకున్నారు, హృదయ పరివర్తన చెందారు, యేసయ్యకు దగ్గరయ్యారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అతను తన 27వ ఏట 1957వ సంవత్సరంలో ఇదిగో మరణశిక్ష గావించబడ్డాడు, మరణించాడు. కానీ తన యొక్క మారిన జీవితంతో, హృదయ పరివర్తన చెందిన జీవితంతో, క్రీస్తు అనే వెలుగును పొందుకున్నటువంటి ఆ జీవితంతో ఇప్పుడు ఎంతోమంది ఆయన రచనలు చదవటం ద్వారా ఇంకా జీవిస్తూనే ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన రచనలు ఇప్పటికి కూడా చాలా ఫేమస్. ప్రియ సహోదరి సహోదరుల, ఆయన రచనలు చదివి ఎంతోమంది పాపులు మారారు. ఎలా సాధ్యమైంది ఇది? చీకటి బ్రతుకుతున్నటువంటి, అంధకారపు బ్రతుకుతున్నటువంటి, మాదక ద్రవ్యాలు, వ్యభిచారము, వ్యసనాలు, అదేవిధంగా దొంగతనము, ఈజీ మనీ, వీటన్నిటికీ బానిసైనటువంటి జాక్ ఫ్రెష్ అనేటువంటి వాడు ప్రియులారా క్రీస్తు అనే వెలుగును పొందుకున్నాడు, క్రీస్తు అనే ప్రకాశమానమైన కిరణాలను పొందుకున్నాడు. ఇదిగో యేసయ్య పలికినట్లుగా, నేనే లోకమునకు వెలుగు, నన్ను అనుసరించువాడు అంధకారం నడువక నిత్య జీవపు వెలుగును పొందుకుంటాడని పలికాడు కదా. ప్రియులారా, ఆయనను పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా నిజమైనటువంటి వెలుగునుగా మారతాడు, నిజమైనటువంటి వెలుగుని పొందుకుంటారు. ప్రియులారా, ఇదిగో పౌలు గారు రోమాపత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో చెప్పినట్లుగా, పాపం ఎక్కువగా వృద్ధి చెందిన చోట దేవుని యొక్క కృప కూడా ఎక్కువగా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే వాళ్ళు మారడానికి, దేవుని యొక్క వెలుగును పొందుకోవడానికి దేవుడు
అవకాశాన్ని ఇస్తున్నాడు. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవునికి దూరం అయిపోయి, పాపానికి బానిస అయిపోయి, వ్యసనాలకి, చెడు వ్యసనాలకి బానిసలవైపోయి నీవు దేవునికి దూరంగా బ్రతుకుతున్నావా, చీకటిలో జీవిస్తున్నావా? ఈ రోజున దేవుడు నీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. నీ జీవితంలో ఏ విభాగములో నీవు అంధకారములో బ్రతుకుతున్నావు, నీ జీవితంలో ఏ కోణములో నీవు చీకటిలో బ్రతుకుతున్నావు, ఒకవేళ నీ ఫోనుకి బానిసవైపోయావా, లేకపోతే నువ్వు ఒక వ్యక్తికి బానిసవైపోయావా, నీవు లేకపోతే ఒకవేళ మాదక ద్రవ్యాలకి బానిసవైపోయావా, తాగుడికి బానిసవైపోయావా, ఒక పురుషునికి ఒక స్త్రీకి బానిసవైపోయావా, నీ కోపానికి బానిసవైపోయావా, లేకపోతే దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉండడానికి బానిసవైపోయావా, జూదానికి బానిసవైపోయావా, బెట్టింగులని చీకటికి బానిసవైపోయావా? ఈరోజు ప్రభు అంటున్నాడు పిల్లారా, దేవుని యొక్క వాక్యము ఏమని పలుకుతుందంటే పిల్లారా, ఇదిగో వారు అంధకారమును నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి, మరణపు నీడలో నివసించిన ప్రజలపై వెలుగు ప్రకాశించెను. యేసయ్య అక్కడికి వెళ్ళాడు, క్రీస్తు ప్రభు వెళ్ళాడు అక్కడికి. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలలో అంటున్నాడు పిల్లరా, అంధకారములో నడిచే ప్రజలు గొప్ప వెలుగును చూచారు, మరణపు నీడలో నివసించే ప్రజలపై వెలుగు ఉదయించింది. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్యను నువ్వు ఆహ్వానించగలిగితే, జాక్ ఫ్రెష్ వలె నువ్వు ఆహ్వానించగలిగితే, ఇదిగో నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో ఇప్పటి వరకు కూడా నా జీవితంలో మార్పు లేదు, నాకిక వేరే మార్గం లేదు, నా బ్రతికింతే, నాకింక విమోచన లేదు, విడుదల లేదు అంటున్నావా? యేసయ్య ఒక్కసారి నీ జీవితంలో అడుగు పెడితే, యేసయ్య నీ జీవితంలో ఒక్కసారి అడుగు పెడితే, నీ శక్తితో కాదు, నీ స్వీయ శక్తితో కాదు, నీ సొంత శక్తితో నువ్వు మారలేవు. యేసయ్య నీకు తోడుగా ఉండాలి, యేసయ్య శక్తి నీకు తోడుగా ఉండాలి, యేసయ్య వెలుగు నీకు తోడుగా ఉండాలి. నువ్వు వెలుగులోనికి రావాలంటే, చీకటిని విడిచిపెట్టాలంటే, నీ బ్రతుకులో ఎటువంటి చీకటి ఉంది, ఏ కోణములో చీకటి ఉంది, ఏ విభాగంలో చీకటి ఉంది నీ జీవితంలో, ఆత్మ పరిశీలన చేసుకో. ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయావా? అన్నీ ఉన్నా కానీ, అంగట్లో అన్నీ ఉన్నా కానీ, అల్లున్నోట్లో శని అన్నట్లుగా నీ జీవితం మారిపోయిందా? ఎదుగుదల లేకుండా చీకటి బ్రతుకుతున్నావా? యేసయ్య ఈ రోజున నీకు ఒక అవకాశాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. వాక్యం పలుకుతుంది, అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి, చీకటి మరణపు నీడలలో ఉన్నటువంటి ప్రజలపై గొప్ప వెలుగు ప్రకాశించను. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు మనకు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జెబులూను నఫ్తాలి ప్రాంతాలు ఆర్థికంగా, సామాజికంగా, భౌగోళికంగా చీకటిలో బ్రతుకుతున్న ప్రజలు, వారిపై యేసయ్య వెలుగు ప్రకాశించింది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నిజమైనటువంటి వెలుగు. ఆయనను ఆహ్వానించగలిగితే మన బ్రతుకులలో వెలుగు నిండిపోతుంది. ఇదిగో యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనములో దేవుని యొక్క వాక్యము ద్వారా యేసయ్య ఈ విధంగా పలుకుతున్నాడు, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువడు అని పలుకుతున్నాడు. ప్రియులారా, నువ్వు యేసయ్యను అనుసరించగలిగితే, నీ జీవితాన్ని మార్చుకొని యేసయ్యను నీ హృదయంలోనికి స్వీకరించగలిగితే, నువ్విక అంధకారంలో జీవించవు, నీ జీవితం వెలుగుమయం కాబోతుంది. ఇది యేసయ్య చేస్తున్నట్టు వాగ్దానకరమైనటువంటి మాటలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 4 నుండి 5 వచనాలు చాలా ముఖ్యమైన మాటలుగా మనం స్వీకరించాలి. పిల్లారా, ఇదిగో యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే, ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని వద్ద ఉండి, ఆ వాక్యే దేవుడై ఉండెను అని పలికిన తర్వాత, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనములో, ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని గ్రహించుటలేదు. ప్రియ దేవుని బిడ్డ, నా జీవితం ఎలాగా విమోచించబడేది, నా జీవితం ఏ విధంగా ఒక వెలుగును చూచేది, వెలుగు రేఖను చూచేది అనుకుంటున్నావా? యేసయ్య దగ్గరికి రా. ఆధునిక ప్రపంచాన్ని చూడండి బిడ్డలారా, మన యువతని, మన పెద్దలను చూడండి. యువత ఒక్కళ్ళే కదా, అందరూ కూడా. ప్రపంచాన్ని చూడండి ప్రియులారా, అటువైపున ఒక పిచ్చాడు చేతిలో రాయిలాగా ట్రంప్ ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తున్నాడు, మరొక వైపున పుతిన్
చిన్న దేశాల మీద పడి దోచుకుంటున్నారు. ఎక్కడికి పడితే వాళ్ళు అక్కడికి వెళ్ళి జెండా పాతేస్తున్నారు. ప్రపంచ రాజకీయం మారిపోయిందండి. ఒక్కసారిగా భయంకరమైన స్థితిలోకి నెట్టబడ్డాం. ఇది నిజం బిడ్డలారా. పరిస్థితులు అస్సలు బాగలేదు. ఎప్పుడు ఎవడు లేచి ఈరోజు యుద్ధం చేస్తున్నానంటాడు ఎవడికి తెలియటం లేదండి. దారుణమైన పరిస్థితుల్లో ఉన్నదండి ప్రపంచమంతా కూడా. దారుణమైన పరిస్థితుల్లో ఉంది ప్రపంచమంతా కూడా. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన కుటుంబాలు ఏ విధముగా ఉన్నాయి, కుటుంబ విలువలు ఏ విధముగా ఉన్నాయి. బీటలు వారిపోతున్నాయండి. నా మీద క్రిటిసిజం వచ్చినా పర్లేదండి, బట్టలు సరిగా వేసుకోండి అంటే పాపం అయిపోయిందండి. ఇప్పుడు బట్టలు కొంచెం సరిగా వేసుకోండి అంటే తప్పైపోయింది, కేసులు పెడతారు. బట్టలు సరిగా వేసుకోండి అంటే ప్రవచనాలు చేసే వాళ్ళ మీద కూడా రోత బూతు మాటలు మాట్లాడతారండి. అలా తయారైపోయింది లోకం. అదేవిధంగా వీడియోలు కానీ లేకపోతే మెసేజ్లు కానీ దేన్ని ఎక్కువ చూస్తున్నాం మనం? వేటికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయండి. ప్రపంచం ఏ విధంగా మారిపోయింది. చీకటిని ఎక్కువగా ప్రేమిస్తుంది, చీకటిని ఎక్కువగా ప్రేమిస్తుంది. నాకు నిదానంగా నేను నాలెడ్జ్ ఎక్కువగా పెంచుకుంటున్నా కాబట్టి, ఆ విషయాలు తెలుసుకుంటున్నా కాబట్టి, వార్తల ద్వారా అదేవిధంగా సోర్సెస్ ద్వారా మన యువత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఉచితాలకు అలవాటు పడుతున్నాం మనం. శ్రమని నమ్ముకోవటంలా మనం తప్పుడు దారులలో న్యాయ వ్యతిరేకంగా, ధర్మబద్ధంగా కాకుండా అధర్మబద్ధంగా దోపిడీకి ఇష్టపడుతుందండి లోకము. పాపాన్ని ఎక్కువగా పెంచి పోషిస్తున్నాం మనం. భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. నీతిని చెప్తే వాడి మీద రాళ్ళేస్తారు, మంచి మాటలు చెప్తే వాడి మీద రాళ్ళేస్తారు. సాతానుడనేటువంటి వాడు తన యొక్క చీకటి రాజ్యాన్ని ప్రియులారా ప్రపంచం మీద పంజా విసిరి మాత్రం ఇదిగో ప్రచారం చేసుకుంటుంది. సాతానుడనేటువంటి వాడు తన చీకటి రాజ్యాన్ని ప్రపంచంలో వ్యాపింపజేస్తున్నాడో. ముఖ్యంగా దాని టార్గెట్ ప్రియులారా యవ్వన ప్రాయములో ఉన్నటువంటి వారు, కుటుంబాలు ప్రియులకు దేవుని బిడ్డలారా. సైతానుడి యొక్క టార్గెట్ కుటుంబాలు ప్రియులారా. సైతానుడి యొక్క టార్గెట్ యువతను పట్టుకుంటుంది ప్రియులారా. ఏ విధంగా? వ్యసనాల రూపంలో, సోమరితనం రూపంలో, డ్రగ్స్ విషయంలో, చీకటి కార్యాల విషయంలో సాతానుడు పట్టుకొని ఆడిస్తుంది లోకాన్ని, కుటుంబాలని, యువతని. చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం. అర్థం చేసుకోండి. యేసయ్య అంటున్నాడు, బిడ్డ నేనే లోకానికి వెలుగుని, నన్ను అనుసరించువాడు అంధకారమును నడువక నిత్య జీవపు వెలుగులో జీవిస్తాడు. ఈనాడు మనందరం వేడుకోవాలి, యేసయ్యా నిజమైన వెలుగు, లోకానికి వెలుగైనట్టు యేసయ్యా నా జీవితంలోనికి వేం చేసిరా. నా బ్రతుకుల్లో ఒకవేళ, నా జీవితంలో ఒకవేళ అంధకారమయమైనటువంటి చీకటి సంబంధమైన కార్యాలు కానీ, విషయాలు కానీ, విశేషాలు కానీ ఉన్నట్లయితే, నా కుటుంబంలో అంధకార సంబంధమైనటువంటి చీకటి సంబంధమైన నా వ్యాపారంలో, నా యొక్క ఉద్యోగంలో, నా యొక్క ప్రవర్తనలో, నా బ్రతుకులో, నా క్రైస్తవ జీవితంలో చీకటిమయమైన అంధకారమైనటువంటి కార్యాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టడానికి కావాల్సిన వెలుగును నాకు ప్రసాదించయ్యా. నీ వెలుగు యొక్క ఆ ప్రకాశములో నా చీకటి కార్యాలను నాకు బయలుపరచయ్యా. నీ వెలుగును పొందుకునే దీవెన నాకు దయచేయి తండ్రి. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసురాజా, లోకానికి వెలుగై ఉన్న దేవా, అంధకారపు తావులలో నివసించు ప్రజలపై వెలుగుగా వెళ్ళినటువంటి దేవా, మరణ ఛాయలు చీకటి తావులలో ఉన్నటువంటి వారిపై నీ ప్రకాశాన్ని, నీ వెలుగును నింపిన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు దేవా. యేసురాజా, ఇదిగో ఈనాడు నీ వెలుగును మాపై ప్రకాశింపచేయి తండ్రి. మా పాపపు జీవితాలు, మా చెడు జీవితాలు, లేకపోతే మా జీవితం ఇదిగో అనారోగ్యమైన చీకటిలో ఉందా, నీరసంలో ఉందా, వేదనలో ఉన్నామా, కన్నీటిలో ఉన్నామా, నీకు బాగా తెలుసయ్యా మా బ్రతుకులు.
మా జీవితాలంతా నీకు తెలుసు నాయన. ఇదిగో ఈనాడు మమ్ము దీవించండి నాయన. నీ వెలుగుతో మమ్ము నింపండి, మీ దేవులతో మమ్ము నింపండి. ప్రతి బిడ్డను నీ శిలువ రక్తంతో కడిగి వేయండి. నీ నిజమైన వెలుగుతో నింపండి. ప్రతి కుటుంబాన్ని నీ వెలుగుతో ప్రకాశించులాగా దీవించండి. సైతానుడనేటువంటి వాడు చీకటి సామ్రాజ్యముతో మమ్మందరినీ కూడా గలిబిలి చేస్తున్నాడయ్యా, వేదనాపూరితంగా మారుస్తున్నాడు, భయంకరమైనటువంటి శ్రమలకు మమ్మల్ని గురి చేస్తున్నాడు తండ్రి. మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా, మమ్మల్ని దీవించండి నాయన. నీ బిడ్డలు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళని నీ వెలుగుతో నింపి పైకి లేపండి నా తండ్రి. ఆత్మీయమైన అంధకారముతో ఉన్నటువంటి వారిని నీ వెలుగుతో నింపండి నాయన. చీకటి బ్రతుకులలో ఉన్నటువంటి వారిని నీ ప్రకాశముతో, సంతోషముతో, ఆనందముతో నింపు నాయన. నీ యొక్క ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. నీ కృపలతో బలపరచండి నాయన. దీవించు నాయన, ఆశీర్వదించు నాయన. నీ బిడ్డలు ఏ ఏ ఉద్దేశాలతో, తలంపులతో, కోరికలతో ఈ క్షణంలో నాతో కలిసి ప్రార్థిస్తున్నారు, ప్రతి బిడ్డ యొక్క తలంపును, ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశాన్ని దీవించండి. ఎవరైతే బిడ్డలు హృదయ పరివర్తన లేక, మారు మనసు లేక చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నారో, నా వల్ల కాదు మారడం, ఇంకా నేను బానిసనైపోయాను, నా బ్రతికి ఇంతే అనుకుంటున్నారో, నీ వెలుగుతో లేవనెత్తు నాయన. నీ స్వహస్తాలతో నన్ను బలపరచు నాయన. నీ యొక్క శక్తితో నన్ను అభిషేకించు నాయన. వారికి శక్తినివ్వు నాయన. ఈ చెడు వైపు నుండి, చీకటి కార్యాల నుంచి, శరీర కార్యాల నుండి, ఇదిగో ఈ యొక్క వ్యసనాల నుండి విడుదల పొందుకొని వెలుగు వైపు నడిచేటట్లుగా నీ బిడ్డలందరినీ కూడా లేవనెత్తి బలపరచి అభిషేకించమని వేడుకొనుచున్నాం. ఈ మననన్నిటినీ మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ నిన్ను, నీ కుటుంబాలని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక. ఆమెన్.